अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని సూరా తాహా 20వ సూరా తాహాలోని మొదటి వాక్యం నుంచి కనుక మనం చూసినట్లయితే తాహా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేము ఈ ఖురాన్ని నీ వైపుకి నీ పైన అవతరింపజేసింది నువ్వు కష్టాలలో పడటానికి కోసం కాదు అల్లాహకు ఎవరైతే భయపడతారో లేదా సృష్టికర్త లేదా దేవుడు భగవంతుడు ఎవరు అని వెతుకుతారో ఎవరైతే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆయన పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన కలుసుకోవాలి ఆయన ధ్యానించాలి ఆయన ఆరాధించాలని ఎవరైతే ప్రయత్నిస్తారో అల్లాహకు భయపడే వారికి బోధించడం కోసం మంచేది చెడేది పాపమేది పుణ్యమేది హరామేది హలాలేంది షిర్క్ అంటే ఏంటి బిదాత్ అంటే ఏంటి ప్రళయం ఏంది ఇలాంటి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి ఇలాంటి అనేక విషయాలని మరి ఇటువంటి అనేక రకాల చారిత్రక విషయాలని జరిగినవి జరుగుతున్న అనేక రకాల ధర్మ జ్ఞానాన్ని నేర్పడం కోసం లేదా తెలియజేయడం కోసం దీనిని అవతరింపజేయడం జరిగింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క మొదటి 2-3 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా తాహాలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క విషయాలు మనం చూసినట్లయితే మొదటి వాక్యం నుంచి మళ్ళీ సూరా తాహా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేము ఈ యొక్క ఖురాన్ని నీపై అవతరింపజేసింది నీవు కష్టాలలో పడడానికి కోసం కాదు అల్లాహకు భయపడే వారిని అంటే సృష్టికర్త లేదా దేవుడు లేదా భగవంతుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లా అని అంటారు. అరబ్బీలో ఏ విధంగానైతే మనం తెలుగులో దేవుడు భగవంతుడు అని అంటామో ఇంగ్లీష్లో గాడు లాడు అని అంటాము అలానే ఈ యొక్క అరబ్బీ పదంలో దేవుడు అనే పదాన్ని లేదా సృష్టికర్త అనే పదాన్ని అల్లా అని అంటారు. ఇక్కడ అల్లా చెప్తున్నారు ఏమని ఎవరైతే అల్లాహకు భయపడే వారికి బోధించే దానికోసం బోధనార్థం దైవ జ్ఞానం కోసం ధర్మ జ్ఞానం కోసం బోధన కోసం దీనిని అవతరింపజేయడం జరిగింది నీ పైనకి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యొక్క ఖురాన్ని అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మరియు 4వ వాక్యం భూమిని ఎత్తైన ఆకాశాలను ఈ యొక్క భూమిని మరియు ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాని తరపున వీటిని సృష్టించిన వాని తరపున ఇది అవతరించబడింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 5వ వాక్యం ఆ కరుణామయుడు వీటిని సృష్టించిన ఈ యొక్క భూమిని ఆ యొక్క ఎత్తైన ఆకాశాలను మరియు ఈ యొక్క ఖురాన్ని అవతరింపజేసిన ఆ సృష్టికర్త ఆ కరుణామయుడు అర్ష్ అనే సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. అర్ష్ అనే సింహాసనం పైన ఆసీనుడయ్యాడు. ఈ యొక్క అర్ష్ అనే సింహాసనం ఎక్కడుందో ఖురాన్లో 2వ సూర 255వ వాక్యంలో చూడవచ్చు. ఈ యొక్క అర్ష్ అనే సింహాసనం 7వ ఆకాశం పైన ఉంది అని అంటే సప్త ఆకాశాలు 7 ఆకాశాల పైన మరియు ఖురాన్లో అనేక చోట్ల మనం చూడవచ్చు మొదటి ఆకాశం కిందనే ఈ యొక్క సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అనేక రకాల విషయాలు ఈ యొక్క మొదటి ఆకాశం కిందనే ఉన్నాయని మరియు ఈ యొక్క వీటన్నిటి గురించి కూడా అనేక రకాల విషయాలు మనకి ఖురాన్లో చెప్పడం జరిగింది. మరియు అదేవిధంగా భూమి మరియు మొదటి ఆకాశం మనం ఈరోజు మానవుడు ప్రయాణించగలుగుతున్నాడు అది ఎక్కడి వరకు ప్రయాణించగలుగుతున్నాడో మనకి కూడా తెలుసు. మరి ఇంకా ప్రయాణించలేని ఇంకా చేరుకోలేని ఎంతో ప్రాంతం ఉంది. మరి అవన్నీ దాటుకొని మరి ఆ సూర్యుడిని దాటుకొని ఇంకా ఎన్నో గ్రహాలు అవి దాటుకొని ఇంకా అనేక నక్షత్రాలు అవి దాటుకొని ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ మొదటి ఆకాశం కిందనే ఇవన్నీ కూడా ఉన్నాయి అని మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు. మరియు స్వర్గానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కూడా చెప్తున్నారు భూమి ఆకాశాల వంత అని. ఇక మొదటి ఆకాశము భూమికి ఎంత గ్యాప్ ఉందో మరి అల్లాహ్వాలం కానీ మళ్ళీ 2వ ఆకాశం నుంచి 3వ ఆకాశానికి ఇంకెంత గ్యాప్ ఉందో మరి 3వ ఆకాశం నుంచి 4వ ఆకాశానికి ఇంకెంత గ్యాప్ ఉందో అలా 7 ఆకాశాలు మరి 7వ ఆకాశం పైన మరియు సిద్రతుల్ ముంతహా దాని పైన అర్ష్ అనే పీఠం మీద అల్లాహ్ ఉన్నాడు అని ఖురాన్లోని అనేక వాక్యాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆయన పరిపాలిస్తున్నాడు అక్కడి నుంచి ఆయన పోషిస్తున్నాడు ఆయన శక్తి సామర్థ్యాలు అంతటిని ఆవరించి ఉన్నాయని ఇక్కడ ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదేమైతేనే మీ యొక్క 5వ వాక్యంలో అల్లాహ్ చెప్తూ ఉన్నాడు ఆ కరుణామయుడు అర్ష్ అనే సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు ఆయనే ఈ యొక్క ఖురాన్ని అవతరింపజేశాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరా తాహాలో 20వ అధ్యాయంలో ఈ యొక్క మొదటి 5 వాక్యాలలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 6వ వాక్యం చూసినట్లయితే కనుక ఆకాశాలలో భూమిలో ఆ రెండిటి మధ్యన ఇంకా నేల
అట్టడుగు భాగాన ఉన్న ప్రతీది ఆయనదే, నేల అట్టడుగు భాగాన కూడా ఉంది. ఇక నువ్వు మాటను బిగ్గరగా పెద్దగా పలికినా పర్వాలేదు, ఆయనైతే నువ్వు మెల్లగా పలికినా కూడా అతి గోప్యంగా విన్నవించుకున్నా కూడా ప్రతిదీ తెలుసుకుంటాడు. నీవు బయటికి చెప్పినా, లోపల చెప్పుకున్నా, మనసులో ఉంచుకున్నా, ఎలా మాట్లాడుకున్నా, ఎలా విన్నవించుకున్నా, ఎలా ప్రార్థించినా ఆయన వింటూనే ఉంటాడు. ఆయన ప్రతిదీ తెలిసినవాడు, అన్నీ తెలుసుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది. ఇక ఆయనే ఆ అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే అని, ఆయనకి అనేక రకాల పేర్లు ఉన్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. ఇంకా కొంతమంది ఇస్లామిక్ ధర్మవేత్తలు ఆయనకి 99 పేర్లతో ఆయన ప్రార్థిస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటారు. మరి ఈ యొక్క వాక్యంలో అల్లా చెప్తున్నారు, ఆయన్ని, ఆ సృష్టికర్తని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. మరి ఆయనే అల్లా, ఆ సృష్టికర్తే అల్లా, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. అంటే సృష్టికర్తే దేవుడు, సృష్టికర్తను ఆరాధించండి, సృష్టిని కాదు అని ఇస్లాం ధర్మం బోధిస్తూ ఉంది. సృష్టికర్తను ఆరాధించండి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని ఈ యొక్క ఖురాన్ చెప్తూ ఉంది. దీనినే అనేక రకాల మంది ప్రవక్తలు లా ఇలాహ ఇల్లల్లా అని దీనినే బోధిస్తూ ఉన్నారు. ఆయన గురించే, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు, సుందరమైన పేర్లన్నీ ఆయనవే అని. మరియు మూసా వృత్తాంతం నీకు చేరిందా అని 9వ వాక్యంలో అల్లా ప్రశ్నిస్తూ ఉన్నాడు. 10వ వాక్యంలో అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటి వారితో కాసేపు ఆగండి, నాకు నిప్పు కనిపించింది అని, వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను, లేదా కనీసం ఆ మంట ఉన్న చోటు నుంచి ఏదైనా ఒక దారినైనా నేను కనుగొంటాను అని ఆయన చెప్పాడు. దాని తర్వాత తీరా అతను అక్కడికి చేరుకోగానే ఈ పిలుపు వచ్చింది, ఓ మూసా అనే పిలుపు వచ్చింది, నేను నీ ప్రభువును, నువ్వు నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టేసి ఎందుకంటే ఇప్పుడు నీవు ఒక పవిత్రమైన తువా అనే లోయలో ఉన్నావు అని. ఇలా అక్కడ ఒక సంఘటన జరిగింది. దీని గురించి ఇంతకు ముందే మనం తెలుగు బుఖారీలో ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాన్ని మరియు మూసా అలైహిస్సలాం గారి యొక్క జీవిత చరిత్రను కూడా మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొంచెం అక్కడ తెలుసుకోవడం కూడా జరిగింది తెలుగు బుఖారీలో. ఏది ఏమైతేనేమి 20వ సూరాలోని కొన్ని వాక్యాలను మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ ఖురాన్లో ఉన్నటువంటి మొత్తం భాగాన్ని కూడా చదివే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక, మనందరికీ హిదాయత్ ప్రసాదించుగాక. ఆమీన్.